చెప్తాం. ఏ వార్తనైనా చిటికలో మీ ముందుంచుతాం. మెరుగైన సమాజాన్ని తీసుకొస్తాం. చిన్న చిన్న గుడ్డపీలికలు కట్టుకొని మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని పాడు చేస్తున్నారు. 3 అంటే 3 మేకులు కొడితే చనిపోయిన వాడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడని చెప్తున్నారు. మీరు పుస్తకాలలో ఉన్న పాఠం చెప్పకుండా చివరికి చిన్నపిల్లలకు కూడా మత మార్పు చేస్తారా మీరు? తెచ్చారా బైబుల్? తెచ్చారా డాడీ బైబుల్? మమ్మీ నూనె బట్ట తెచ్చారా? ఏమిచ్చి మతం మారుస్తున్నారు? చివరికి వృద్ధులను కూడా విడిచిపెట్టరా? ఇలా అల్లరితో అడ్డగిస్తూ ధర్మం కోసం పోరాడుతున్నామనే భ్రమలో ఉండకండి. ధర్మాన్ని కాపాడే విధానం ఇది కాదు. మానవాళి జీవితాలను వెలిగించుట కొరకు తన ప్రాణమును పెట్టుటకే వచ్చాడు. అప్పుడు మీరు నేర్చుకుంటుంది జ్ఞానం అంటారా, మతం అంటారా? బైబుల్ ఇస్తేనో ఆయిల్ పూస్తేనో మతం మార్చినట్టు కాదు, వారు మతం మారినట్టు కాదు. చరిత్రలో మనుషులను గెలిచిన రాజులున్నారు, కానీ మనుషుల మనసులను గెలిచిన రాజు రారాజు క్రీస్తు ఒక్కడే.